నమస్తే, నేను మీ నిరంజన్ దేశాయ్. బ్రాహ్మణ సమాచార స్రవంతి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా కార్యక్రమ వీక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం చేపట్టబోయే ప్రత్యేక చర్చా కార్యక్రమం తెలంగాణలోని 33 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కుటుంబాలు చిన్న తరహా పరిశ్రమలాగా నిర్వహిస్తూ తయారు చేసే వస్తువులని బ్రాహ్మణ వినియోగదారులకు అందించాలనే ఒక సత్సంకల్పంతో సుమారుగా 3 ఏళ్ల కిందట మన బ్రాహ్మణ సమాజం నిర్వాహకుల దగ్గర నుంచి, ముఖ్యంగా వారి ప్రధాన కార్యదర్శి శ్రీ అవధాన్ల నరసింహప్రసాద్ శర్మ గారు ఒక సత్సంకల్పంతో ఈ బ్రాహ్మణ బజార్ అనే ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి జంట నగరాల్లో వివిధ బ్రాహ్మణ కాలనీలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అది దిగ్విజయంగా సుమారుగా 18 ఎగ్జిబిషన్స్ జరిగి 19 ఎగ్జిబిషన్స్ జరిగి 20 ఎగ్జిబిషన్కి తయారవుతోంది. ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి ఈ సత్సంకల్పానికి స్ఫూర్తి ఎవరు, ఎందుకు వచ్చింది ఆలోచన, ఈ కార్యక్రమం సంకల్పించిన తర్వాత వారు ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా, అలాగే ఉత్పత్తిదారుల నుంచి మరియు వినియోగదారుల నుంచి కూడా ఏమైనా సమస్యలు ఏమన్నా వచ్చాయా, వారిని అడిగి తెలుసుకుందాం. అవధాన్ల నరసింహప్రసాద్ శర్మ గారు, నమస్కారం. నా పేరు అవధాన్ల నరసింహప్రసాద్ శర్మ, ఆత్రేయస గోత్రం. నేను మంతని వాస్తవ్యుని, కర్మాడ్ జిల్లా మంతని వాస్తవ్యుని. చిన్న తరహా కుటీర పరిశ్రమలలో ఉండే వ్యాపారస్తులందరూ కూడా వారి యొక్క ఉత్పత్తులన్నీ కూడా ఇంటికే పరిమితం కాకుండా, వారికి పరిచయాలు ఉన్న వారికే పరిమితం కాకుండా వారి యొక్క ఉత్పత్తులన్నీ కూడా మార్కెట్కు పరిచయం చేయించాలి, వారు అభివృద్ధి పథంలో నడవాలి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ ఒక సహకారాలు అందించుకుంటూ ముందరికి వెళ్ళాలనే సదుద్దేశంతో శారదానగర్ కమ్యూనిటీ హాల్లో 40 స్టాల్స్తోని ఈ మెగా ఎగ్జిబిషన్ బ్రాహ్మణ బజార్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడ సార్ శారదానగర్? ఇది శారదానగర్ కమ్యూనిటీ హాల్, శివం రోడ్, నల్లకుంట. అక్కడ ప్రారంభమైంది. డీడీ కాలనీలో ప్రారంభమైంది. అక్కడ నుండి ప్రారంభించి ఎంతోమంది సలహాలు సూచనలతోని ప్రతి ఎగ్జిబిషన్ ఒక కొత్తదనంలాగా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని దిగ్విజయంగా బ్రాహ్మణ సహాయ సహకారాలతోని, అంతేకాకుండా స్టాల్స్ ఏర్పాటు చేసే వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే ఉంటారు. సందర్శకులు మాత్రం ఎవరైనా ఉండవచ్చు. అందరూ హిందూ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఈ ఎగ్జిబిషన్లో ఉంటారు. ప్రతి ఎగ్జిబిషన్లో 5,000 నుండి 8,000 మంది సందర్శకులు ఉంటారు. వారందరి యొక్క ఆశీర్వచన బలం, వారి యొక్క ప్రేక్షకుల యొక్క సలహాలు సూచనలతోని ఈ యొక్క ఎగ్జిబిషన్ను మేము దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. అంతే ఉత్సాహంతో రేపు రానున్న 20వ తారీఖు కూడా ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్, అప్సిగూడ నుండి ఉప్పల్ పోయే రూట్లో సిగ్నల్ వస్తుంది, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పక్కకు కమ్యూనిటీ హాల్లో కూడా మేము నిర్వహించడం జరిగింది. 150 స్టాల్స్తోని మేము ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ 130 స్టాల్స్ వరకు బుక్ అయినాయి. ఒక 20 స్టాల్స్ వరకు పెండింగ్ ఉన్నాయి. పండుగ సందర్భంగా ప్రతి వారు కూడా బుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ కూడా పాంప్లెంట్లు కానీ, పోస్టర్స్ కానీ, దానికి సంబంధించిన పబ్లిసిటీ కానీ అంతా కూడా తయారవుతుంది. చాలామంది మార్కెట్లో ఉండి అవి కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. దిగ్విజయంగా కొనసాగాలని మీ అందరి ఆశీర్వచనం కూడా కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు, ఇది మీకు నిర్వహణలో ఎన్నో ఎగ్జిబిషన్? ఇది 19వ ఎగ్జిబిషన్. 18 ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయినాయి. మొన్న అక్కడ 18వ ఎగ్జిబిషన్ లాస్ట్ మంత్ పెట్టింది. ఈ మంత్ 20వ తారీఖు పెట్టేది 19వ ఎగ్జిబిషన్. 19వ ఎగ్జిబిషన్ కూడా దానికి తగ్గట్టుగా 150 స్టాల్స్కి తగ్గట్టుగానే మేము 3 కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. మొట్టమొదటిగా ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారిని చేత ప్రారంభించిన తర్వాత రాళ్లపల్లి వారి చేత ప్రారంభించిన తర్వాత సాయంత్రం ప్రముఖ విద్వాంసుడు, సంగీత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత శ్రీ లక్ష్మణ సాయి గారి చేత ఒక సంగీత కచేరీని కూడా ఏర్పాటు చేశాం. మూడో కార్యక్రమం వచ్చిన సందర్శకులందరికీ కూడా తెలుగు పంచాంగంతో కూడిన క్యాలెండర్ను కూడా ఉచితంగా పంపిణీ చేయాలి. వారి యొక్క ఇళ్లలో కూడా అందరికీ కూడా పంచాంగం ఉండాలనే ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేశాం. 12 పేజీల క్యాలెండర్ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి వచ్చి స్టాల్ హోల్డర్స్ను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు, ఎగ్జిబిషన్ నిర్వహణ అంటే చాలా కష్టమైన పని, ఒక వ్యక్తితో అయ్యేది కాదు. మీకు ఈ నిర్వహణలో మొదటి నుంచి మంచి సలహాలు ఇచ్చిన వారు కానీ, సహాయ సహకారాలు అందించిన వారు కానీ ఎవరైనా ఉన్నారా అంటే వారి వివరాలు ఏమిటి? మన బ్రాహ్మణ సమాజం అనేది ఒక సంస్థ, ఒక రిజిస్టర్డ్ సంస్థ. దీన్ని ఒక కాన్సెప్ట్తోని ప్రారంభించాం. ఐఆమ్ బ్రాహ్మణ్, వీఆర్ బ్రాహ్మణ్స్, బ్రాహ్మణ్ టు బ్రాహ్మణ్ హెల్ప్ అని ఏకైక ఎజెండాతోనే ముందరికి వెళ్తున్న సంస్థ. దీనికి ప్రెసిడెంట్ గారు డాక్టర్ సిరంబట్ల దీపక్ బాబు గారు కరిమేరలో ఉంటారు. వారు డాక్టరు, హోమియోపతి డాక్టరు. అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్గా మురుకుట్ల రాజేశ్వర శర్మ గారు ఇట్లా ఉన్నారు. జిల్లాల వారీగా కూడా మాకు ఒక్కొక్క జిల్లాలో 12 మంది కార్యకర్తలు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు. వారి వారి కార్యక్రమాలు ఉంటాయి. ఏ కార్యక్రమం మన బ్రాహ్మణ సమాజంలో చేసినా ముందుగా మేము ముగ్గురం కూడా నిర్ణయించుకొని వాటిలో ఉండే లోటుపాట్లు ఏంది అన్నది వాళ్ళ పెద్దల యొక్క ఆశీర్వచనాలతోని సలహాలతోని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 31 జిల్లాలోనే కాకుండా ఎవరైనా బ్రాహ్మణైనా పర్వాలేదు, బ్రాహ్మణికి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే దాంతో ప్రారంభించాం. అద్భుతంగా దాని యొక్క రెస్పాన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ ఐడి కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఈరోజు కూడా మా ఆఫీస్కి వచ్చి 2 ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి 24 గంటలలో వాడికి గోత్రంతో కూడిన ఐడి కార్డు కూడా మేము అందజేస్తున్నాం. వీరందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాం. సుమారుగా ఇప్పటి వరకు ఎంతమందికి మీరు బ్రాహ్మణులకు ఐడి కార్డు ఇష్యూ చేసి ఉంటారు? మీరు అట్లా ఖచ్చితంగా తెలియదు. సుమారుగా మనం ఒక్కొక్క జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోని కూడా బ్రాహ్మణుడు అప్లై చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకు ఐడి కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి ఫ్యామిలీలో ఉండే మెంబర్లందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇస్తున్నాం. నిరంతర ప్రక్రియ. అది ఒకరోజుతో అయ్యేది కాదు కాబట్టి దానికి అంకె చెప్పడం ఇప్పుడు కష్టం. మొన్న ఎలక్షన్స్ అప్పుడు మాత్రం మేము 119 నియోజకవర్గాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డాటా, బ్రాహ్మణ డాటా అంతా కూడా మన వారికి ఎంతో ఉపయోగపడుతుంది. బ్రాహ్మణ అభ్యర్థి నిల్చుంటే కనీసం బ్రాహ్మణ అభ్యర్థికి ఒక SMS ద్వారా మీరు తెలియజేసినా కానీ అందులో 1% or 2% మన వాళ్ళు ఓట్లు వేసినా కానీ వాళ్ళు గెలుస్తారనే ఉద్దేశంతో ఆ డాటా ప్రక్రియను అంతా కూడా ఎక్కడిదక్కడ సపరేట్ చేశాం. అడిగిన వారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మిస్యూజ్ చేస్తారనే దాంట్లో ఉన్న వారికి మాత్రం మేము ఇవ్వలేదు. వాళ్ళని కొంచెం పరిశీలించి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంది, ఎందుకు డాటా అడుగుతున్నారు అని దృష్టిలో ఉంచుకొని ఇచ్చాం. కొంతమందికి ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ కూడా ప్రచారం చేసినా కానీ మేము పట్టించుకోలేదు. ఎందుకంటే అభ్యర్థి గెలవడం మాకు ముఖ్యం తప్ప అందరికీ ఇవ్వడం ఇది ముఖ్యం కాదు అన్నది మా యొక్క సంస్థలో ఉండే స్టేట్ కమిటీ మెంబర్లందరూ కూడా మాకు తెలియజేసిన సలహా ప్రకారమే మేము ముందరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, మీరు బ్రాహ్మణ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఆద్యులు మీరు. కానీ ఇవాల్టి పరిస్థితి ఏమిటంటే మీ నిర్వహణ సామర్థ్యం చూసి చాలా స్ఫూర్తి పొంది మీ పరిచయం ఉన్న మిత్రులే సుమారుగా వారు కూడా సొంతంగా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి సుమారుగా 7-8 మంది ఉంటున్నారు. ఈ మార్పును మీరు ఎట్లా స్వీకరిస్తారండి? మా తాతగారు తెలియజేసినట్టుగా ఎప్పుడు మా తాతగారు చిన్నప్పటి నుండి మాది మంతని వాస్తవ్యం. మాకు 2 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉంటుంది. మేము వేద పఠనం చేసేటప్పుడు తాతగారితో పాటు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నాకు తెలిసినంత మటుకు ఒక మాట చెప్పేవాడు. ఎవరైనా నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అంటే వారు చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఎవరైనా నీ పనిని గిట్ట యాజిటీస్గా కాపీ చేసుకుంటూ మీరు ఎలా చేస్తున్నారో అట్లాగే వాళ్ళు ప్రవర్తిస్తే మీరు ప్రపంచానికి ఒక మార్గదర్శికి అవుతున్నావని అర్థం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను ఒక మార్గదర్శకుడిని అవుతున్నాననే ఉద్దేశంతోనే వీళ్ళందరి యొక్క ఎగ్జిబిషన్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. అందరినీ కూడా కలిసి రమ్మని చెప్తున్నాం. ఇప్పుడు అనురాధ గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి.
మొట్టమొదటిగా మేము ప్రారంభించినప్పుడు మన బ్రాహ్మణ కమ్యూనిటీలో ఫస్ట్ ప్రారంభించింది మేమే. దీనికి రెండో శనివారం నాడు, రెండో ఆదివారం రోజు మేము ఎగ్జిబిషన్స్ అని కూడా కంటిన్యూ చేసాం. అట్లా 3 ఎగ్జిబిషన్స్ 4 ఎగ్జిబిషన్స్ అయిపోయిన తర్వాత నాటి క్లీనర్లే రేపటి డ్రైవర్లు అన్నట్టు వీరంతా కూడా మన దగ్గర ఎగ్జిబిషన్స్ పెట్టుకొని మళ్ళీ వీళ్ళు అవేర్నెస్ పెరిగి వీళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటున్నారు. వీరికి కూడా మేము సహకరిస్తున్నాం. వీళ్ళు కూడా మాకు ఎలాంటి నెగిటివ్ లేదు. కాబట్టి మేము రెండో వారం పెట్టేది మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం. ఆమె యొక్క పంతా మార్చుకోపోయేటరకు ఒక సంఘం నడుపుతున్న పెద్దగా, ఓ పెద్దన్నలాగా ఆలోచించి నేనే మూడో ఆదివారానికి మార్చుకున్నాను. ఆ మార్చుకున్నప్పటి నుండి కూడా అందరూ నా స్టాల్ హోల్డర్స్ సంతోషపడుతున్నారు. సార్ మీరు వెనుకకు తగ్గినా కానీ చాలా మంచిగా ఉంది అని ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి ఈ రానున్న రోజులలో కూడా 3వ ఆదివారానికే మేము కంటిన్యూ అవుతున్నాం. ప్రసాద్ గారు, సుమారుగా మీ మిత్రులు ఎంతమంది ఉన్నారు ఇట్లా ఎగ్జిబిషన్ నిర్వహించే వాళ్ళు? ఉంటారు. వీళ్ళంతా కూడా తాత్కాలిక ఉపశమన కోసం ఇవాళ వస్తారు, రేపు పోతారు. ఎంతమంది ఉన్నారన్నది మనం సంఖ్య చెప్పలేం. కానీ వీళ్ళు ఎన్ని రోజులు పెడతారన్నది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇది ఎగ్జిబిషన్ అనే ప్రక్రియ ఇవాళ ఒక్కరోజు కనిపించిన ప్రక్రియ కాదు. అది నిరంతరం, అంటే నెల రోజుల ముందు నుండి మనం దానికి పోస్టర్స్ కానీ, పాంప్లెట్లు కానీ, అక్కడ ఉన్న ఆటో పెట్టడం కానీ, లేకుంటే అక్కడ ఉన్న ప్రముఖులను ఇన్వైట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక నెల రోజుల పాటు దీని మీద మనం పూర్తిగా కేటాయించినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. తప్ప ఆ రోజుకే మనం పెట్టి టేబుల్ ఇచ్చేసి చాటల తౌడు పోసాను తండకుతా ఉండి అంటే ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ కావు. అలా కొంతమంది నడిపిస్తున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటాయని చూసిన తర్వాత ఒక కాంక్రీట్ నిర్ణయం ప్రకారంగా ఒక షెడ్యూల్ కూడా మేము పలానా వాళ్ళది ఈ తారీఖు ఉంటుంది అనే ఒక కాంక్రీట్ నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం. దాని ముందు ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఖచ్చితంగా మాకు ఈ సందర్భంగా మాకున్న సమాచారం మేరకు మీకు ఇచ్చే సూచన ఏమిటంటే, ఎగ్జిబిషన్ నిర్వహణలో మేము మీ క్లయింట్లని తర్వాత వినియోగదారులను కూడా మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్య ఏమిటంటే, ఒకే ఆదివారం సమీప ప్రాంతాల్లో 2 రకాల బ్రాహ్మణ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తే ఇబ్బందికరము అని వాళ్ళు కూడా, స్టాల్స్ వాళ్ళు కూడా అన్నారు, వినియోగదారులు కూడా అన్నారు ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో. ఈ సందర్భంగా మీరు ఎట్లా స్పందిస్తారు దీనికంటే? ఆ విషయానికి వస్తే ఈ ఎగ్జిబిషన్ ప్రక్రియ అనేది నెలలో 4 ఆదివారాలలో మనం నిర్ణయిస్తాం. ఈ ఆదివారాలలో ఎవరికి ఒకళ్ళకు క్రాష్ అవుతుంటుంది. వారు అవగాహనల ప్రకారంగానే ఇది ముందరికి వెళ్తేనే బాగుంటుంది. అంతే తప్ప పోటీతత్వంగా వెళ్ళి వాళ్ళు నిర్ణయించిన డేట్కే మనం వెళ్ళడం, దీనివల్ల సందర్శకులు కన్ఫ్యూజ్ అవుతారు, స్టాల్ హోల్డర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత ఎవరి దగ్గర కరెక్ట్ క్రౌడ్ వస్తుంది, మా ఉత్పత్తులను కూడా చూసేవాళ్ళు ఎవరు అనేది కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందుగా నిర్ణయించిన డేట్లు ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది. మేము ఎగ్జిబిషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఏడాది ఇది మొత్తం కూడా, అంటే 12 మాసాలు మేము ఏ విధంగా నిర్వహిస్తామనే షెడ్యూలు మా స్టాల్ హోల్డర్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది. మధ్యలో వాళ్ళకు తెలిసినా కానీ కావాలనో మరి లేకపోతే వాళ్ళకు డేట్లు దొరకలేదనో మా 2వ ఆదివారాలే వీళ్ళు టార్గెట్ చేసి అవధారణ ప్రసాద్ గారు పెట్టినప్పుడే బాగుంటుంది కాబట్టి దాన్ని క్రాస్ చేద్దామని పెట్టారా, ఇవన్నీ నేను ఆలోచించను. కానీ మనం సంకల్పం గట్టిది. ఎప్పుడు చేసినా నా వెనుక స్టాల్ హోల్డర్సు, బ్రాహ్మణ పెద్దలు, బ్రాహ్మణ కుటుంబాలు, బ్రాహ్మణ సోదరులంతా వెనుక ఉన్నారు. కాబట్టి నేను ముందరికి వెళ్తున్నా. కాబట్టి నా యొక్క సంకల్పం గట్టిది కాబట్టి నేను అనుకున్న డేట్ల ప్రకారమే వెళ్తున్నాను. ఇలా మీరు అన్న దాంట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక షెడ్యూల్ కూడా మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ప్రముఖులతోని, పెద్దలతోని, సీనియర్ జడ్జిలతోని, తర్వాత మన బ్రాహ్మణ ప్రముఖులతోని, బ్రాహ్మణ పెద్దలతోని, తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలతోని చర్చించి దీన్ని ప్రారంభించాం. ఎట్లా పెన్నా సిమెంట్ లాంటి వాళ్ళను, పరాశక్తి సిమెంట్ వాళ్ళను, న్యూ జెర్సీ లాంటి వాళ్ళను, మదర్ డైరీ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ కూడా మేము ఇలా ఎగ్జిబిషన్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నాం అనేది వీళ్ళతో చర్చా గోష్ఠి పెట్టిన తర్వాతనే వీళ్ళ యొక్క నిర్ణయం ప్రకారమే మనం ఎగ్జిబిషన్లు ముందరికి తీసుకెళ్ళిన తర్వాత దీని అంతిమ లక్ష్యం ఎక్కడ అని అనుకుంటున్నామంటే, ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల ఒక 300 నుండి 400 కాదు 500 స్టాల్స్తోని ఒక బ్రాహ్మణ బజార్ నిర్వహించాలి.
మన ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఎన్టీఆర్ గార్డెన్స్ వరకు ఆర్చలు కట్టి బ్రాహ్మణ బజార్ అంటే నిర్వహించే వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే ఉంటారు, సందర్శకులు అందరూ ఉంటారు. బ్రాహ్మణ యొక్క వ్యాపారానికి ఎంతో అభివృద్ధి పథంలో ఉంది కాబట్టి దాన్ని క్రియేటివిటీస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నిర్వహించాలని మేము నిర్ణయించాం. ఆ రోజు దాంతో ప్రారంభమైంది. సాయంత్రం టైం లోపల తెలుగు పరిశ్రమలో కానీ, తెలుగు సినీ పరిశ్రమ వాళ్ళకు కానీ, ఎవరికైనా కళాకారులకు కానీ, తెలంగాణ కళాకారులకు కానీ, ఆంధ్ర కళాకారులకు కానీ, ఎవరికైనా కానీ ఆ స్టేజ్ ఇచ్చేసి సాయంత్రం 5 నుండి 9 వరకు ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటూ ఒక 10 రోజుల పాటు అంటే 3వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ చేయాలి అనే సంకల్పంతో ప్రారంభించిన ఎగ్జిబిషనే ఈ మెగా ఎగ్జిబిషన్. కాబట్టి దీని ప్రక్రియలోనే, దీని యొక్క ఆలోచనలోనే ముందరికెళ్తుంది తప్ప ఈ రోజు పెట్టిన వాళ్ళు, రేపు పెట్టిన వాళ్ళు, ఒకరోజు పెట్టేవాళ్ళు, 2 రోజులు పెట్టేవాళ్ళు వీళ్ళంతా వాళ్ళ యొక్క నిర్వహణలో పెడుతున్నారు. కానీ దీని యొక్క అంతిమ లక్ష్యం మాత్రం ఇది అన్నది నా యొక్క ఉద్దేశం. ప్రసాద్ గారు, ఈ మెగా ఎగ్జిబిషన్ చాలా మంచి ఆలోచన, మేము కూడా కాదంటం లేదు. కానీ ఈ మెగా ఎగ్జిబిషన్ నిర్వహణకు మీ సోదర ఎగ్జిబిషన్ సంస్థల నిర్వాహకులు సహకారం కూడా మీరు కోరి అందరూ కలిసి బ్రహ్మాండమైన ప్రదర్శన చేయగలిగితే మరింత బాగుంటుందేమో అనేది మా సూచన. ఏమంటారు మీరు? దీనికి 100% అంటే బ్రాహ్మణ ఎగ్జిబిషన్ ఇది బ్రాహ్మణ బజార్ దీంట్లోనే ఉంది, ఎజెండాలోనే బ్రాహ్మణ బజార్ అని ఉంది. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో అంటే ఇప్పుడు ఎవరైతే నిర్వహిస్తున్నారో వీళ్ళు బేసిక్గా బ్రాహ్మణులే కాబట్టి వీళ్ళ సహకారంతోనే ఎగ్జిబిషన్స్ ఉంటాయి. నేను ముందుగానే చెప్పినట్టు వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళందరికీ మన బ్రాహ్మణ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, మన బ్రాహ్మణ సమాజ సంస్థలో వీళ్ళకు మెంబర్షిప్లు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు అనురాధ గారినే చూసుకోండి, వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఫోటో ఫేస్బుక్లో ఉంటే మెళ్ళో మన ఐడి కార్డే ఉంటుంది. వీళ్ళందరికీ కూడా వీళ్ళు నిర్వహించేటప్పుడు కూడా బ్రాహ్మణ ఐడి కార్డులు మెళ్ళో వేసుకొని ఉంటారు. వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు ఎవరో పక్క దేశం వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు కాదు, పక్క వాళ్ళు కాదు, అంతా మన బ్రాహ్మణులే. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల యొక్క అవేర్నెస్ పెరిగింది. దానివల్ల మనం కూడా అవధారణ ప్రసాద్ గారి లెక్క చెయ్యాలి అనే మార్గదర్శకుడిని నా యొక్క సలహాలు సూచనలు తీసుకోకపోయినా నా యొక్క జిరాక్స్ కాపీలతోనే వీళ్ళు ముందరికి వెళ్తున్నారు. అది మంచి ప్రక్రియ. సమాజంలో ఎగ్జిబిషన్స్ పెట్టడం అనేది చాలా మంచి ప్రక్రియ. దేనికంటే మనం అభివృద్ధి చెందాల్సింది ఒకటే లక్ష్యం, ఎవరు చేసినా బ్రాహ్మణ సేవనే. కాబట్టి ఒక రకంగా ఒకళ్ళు చేస్తారు, కొంతమంది వివాహ పరిచయ వేదికలు చేస్తుంటారు, కొంతమంది ఏమైనా జాబ్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అట్లా బ్రాహ్మణుల కోసమే చేస్తున్నారే కాబట్టి వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు చేసేవాళ్ళు కూడా బ్రాహ్మణులే కాబట్టి మనం నా వంతుగా మన సంస్థ నుండి ఎప్పటికెప్పుడు మనం చర్చించి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలన్నది కూడా మాకు మా ప్రెసిడెంట్ గారు దీపక్ బాబు గారు ఎప్పటికప్పుడు రోజుకు 2 సార్లు అయినా 3 సార్లు అయినా కానీ ఇట్లా ఉంది అన్న దాని మీద చర్చించి మేము వాళ్ళకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఆలోచించుకొని ఒక రోజు గిట్ట మమ్మల్ని పిలిస్తే వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా అంతిమ గోల్ ఇది ఉంది, దీనికి మీరు ముందరికి రండి అనే విషయాన్ని కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. అది అతి తొందరలో కూడా మీరు చేయాలనే దాంట్లోనే మేము ఉన్నాం. కాబట్టి మీరు అనుకున్న దాని ప్రకారంగానే రానున్న రోజుల్లో కూడా మీకు అది కూడా కనిపిస్తుంటుంది. వీళ్ళంతా కూడా ఇవాళ రేపు ఉండేవాళ్ళు తాత్కాలిక ఉపశమనంగా పెట్టిన ఎగ్జిబిషన్సే అని మనకు ప్రపంచానికి తెలుసు, స్టాల్ హోల్డర్స్ తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఒక 4 రోజులు ఓపిక పడదామన్నదే మా యొక్క ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేదు. చాలా సంతోషం ప్రసాద్ గారు. ఇప్పుడు మరో ముఖ్యమైన మా విశ్లేషణ ఏమిటంటే హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా బ్రాహ్మణ కమ్యూనిటీ జనాభా యావరేజ్గా 15 నుంచి 20 లక్షల లోపు ఉందని చాలా సంస్థలు వాళ్ళ సర్వేలో పట్టి చెప్తూ ఉన్నాయి. కానీ ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ బ్రాహ్మణులందరినీ అన్ని ప్రాంతాల వారిని చేరిందని అనుకుంటున్నారా మీరు? అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రక్రియలో మీరు 2 కోణాలలో ఆలోచించాలి. బ్రాహ్మణ సేవ ఒక కమర్షియల్గా అంటే హాల్ బుక్ చేయడం, హాల్కు తగ్గట్టు స్టాల్స్ని బుక్ చేసుకోవడం, స్టాల్కు తగ్గట్టు పబ్లిసిటీకి తగ్గట్టు దానికి ఖర్చు పెట్టడం. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరికి ముందుగానే వీళ్ళు ఒక 40 నుండి 50 వేల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారు.
అందులో ఒక్కొక్కసారి లాభం వస్తుంది, ఒకసారి మిగులుతాయి, ఒకసారి తగులుతాయి. ఇది ఒక్కొక్కసారి ఆ రోజు వర్షం కారణంగా మనం అవి నిర్వహించినప్పుడు అక్కడ అంత చేసిందంతా కూడా వేస్ట్ అయిపోయి మనం లాసులో కూడా ఉన్న అనుభవాలు ఉన్నాయి. ఇదే విధంగా ఇవాళ మేము నివసించేది నవలకుంట పరిసర ప్రాంతంలో ఉంటాం. ఇవాళ నేను హైటెక్ సిటీకి పోవాలంటే కనీసం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేటప్పుడు ఒక వారం రోజుల ముందుగానే నేను పాంప్లెట్లు కానీ, పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ ఇవన్నీ కట్టాలి. వీటికి మనం ఆటోలో వెళ్ళాలి, వాళ్ళను లేబర్లను తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకున్న టైం వ్యవధి అంటే సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని మేము దృష్టిలో ఉంచుకుంటున్నాం. ఇంతకుముందు మియాపూర్లో మేము కండక్ట్ చేసాం, కుకట్పల్లిలో కండక్ట్ చేసాం, మోతీనగర్లో కండక్ట్ చేసాం. అట్లా 200 ప్రాంతాలు, జంట నగరాల్లో 200 ప్రాంతాలు మేము సెలెక్ట్ చేసి పొటెన్షియల్గా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మా స్టాల్ హోల్డర్స్ అందరికీ ముందుగే వాళ్ళకు ఒక ఈ డేట్లలో మనం ఎగ్జిబిషన్ పెడుతున్నామని మనం తెలియజేయడం జరిగింది. దీంట్లో రానున్న రోజుల కాలానికి అనుగుణంగా ఈ కొత్త వాళ్ళంతా వచ్చి కన్ఫ్యూజ్ చేసి దీన్ని దెబ్బతీశారనే ఉద్దేశం కూడా మా స్టాల్ హోల్డర్స్కి ఉంది. అయినా దీనికి రానున్న రోజులలో ఎంతో జంట నగరంలో హైటెక్ సిటీలో కూడా ప్లాన్ చేశాం, తర్వాత మియాపూర్లో ప్లాన్ చేశాం, పట్టంచెర్లో ప్లాన్ చేశాం. అంతేకాకుండా తెలుగు 2 రాష్ట్రాలలో కూడా విజయవాడలో కూడా ప్లాన్ చేశాం. కానీ అనివార్య కారణాల వల్ల అక్కడి యొక్క వాతావరణం వల్ల మేము వెళ్ళలేకపోయినాం. కరీంనగర్లో ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశాం, నిర్వహించాం, ఘనంగా సక్సెస్ చేశాం. నిజామాబాద్ చేశాం, వరంగల్ చేశాం. ఇట్లా అన్నిట్లలో కూడా అంటే తెలుగు రాష్ట్రాలలోనే 2 రాష్ట్రాలలో కూడా ముఖ్య పట్టణాలలో కూడా ప్రతి బ్రాహ్మణి యొక్క ఉత్పత్తి ప్రతి బ్రాహ్మణికి చేరాలనే సంకల్పంలో మేము ముందరికి వెళ్తున్నాం. మీలాంటి ఛానల్స్ కానీ, రిపోర్టర్స్ కానీ వారి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. అందులో ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. మేము పేపర్ల విషయంలోనే కానీ, ఇది మన మీడియా విషయంలో కానీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదరించి మీలాగానే వాళ్ళు కూడా మా పబ్లిసిటీకి అంతా కూడా వాళ్ళు షేర్ చేసుకొని మమ్మల్ని ఉత్సాహంగా ముందరికి జరుపుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా ఈ ఎగ్జిబిషన్ ప్రక్రియలో ఒక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఒక ఎగ్జిబిషన్స్ చేయడమే కాకుండా బ్రాహ్మణులను ఆదుకోవాలి అనేది మా స్టేట్ కమిటీ నిర్ణయించినప్పుడు మాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఎగ్జిబిషన్ ప్రారంభం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. అప్పుడు సందర్శకులు కనీసం 5 నుండి 10,000 మంది సందర్శకులు వస్తారు. అది ఆదివారం కాబట్టి వస్తారు. మన నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఒక ఆర్థిక సహాయం చేస్తే ఎంతమందికి అయితే అంతమందికి చేద్దామనే ఒక సంకల్పంలో భాగంగా మేము ప్రతి ఎగ్జిబిషన్కి ఏం చేస్తామంటే ఒక బాక్సును కేటాయించి ఆ బాక్స్ లోపల విజిటర్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా బ్రాహ్మణులకు ఆదుకోవాలని ఇది ఒక బాక్స్ ఏర్పాటు చేశాం. మీరు ఇట్లా తోచిన కాడికి దాంట్లో విరాళ రూపంలో వేస్తే మేము వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే లాస్ట్ టైం ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మేము ఇది నిర్ణయించినప్పుడు కానీ, మోతీనగర్లో నిర్ణయించినప్పుడు కానీ, అల్కాపూర్లో నిర్ణయించినప్పుడు కానీ ఆ రోజు ఒక్కొక్క రోజు కనీసం 6,000, 7,000, 8,000, 10,000 అట్లా వచ్చిన తర్వాత ముందుగా మేము తీసుకున్న నిరుపేద కుటుంబాల అప్లికేషన్లకు మనిషికి 2,500 చొప్పున అదే రోజు సాయంత్రం బాక్సును తీసేయగానే అందులో ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ను డివైడెడ్ బై ఆల్ మెంబర్స్ 5 మందా, 10 మందా, 20 మందా ఎవరైతే అప్లై చేసుకుంటారో నిరుపేద కుటుంబాలు మాకున్నాయి. స్కాలర్షిప్ రూపంలోనే కానీ మా ఇంటి కోసం కానీ ఏదైనా కానీ మీరు మాకు సహాయం చేయండి అని మాకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక 20 మందికో 30 మందికో అట్లా చేయడం జరిగింది. మోహన్ రావు నగర్ లోపల మేము స్కాలర్షిప్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు మన వేలేటి మృత్యుంజయ శర్మ గారి చేత మొత్తం కూడా ఒక 35 మందికి 2,500 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్లో ఒక ఉత్పత్తిదారులే కాకుండా బ్రాహ్మణులు కూడా ఏదో విధంగా దీనిలో లబ్ధి పొందాలనే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం చేసుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నాం. అందరి యొక్క సహాయం అయితే నిరంతరం ఉంది మాకు. చివరగా ప్రసాద్ గారు, మీకు మీ సోదరీమణులకు ఎవరైతే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారో మీ అందరికీ మా ప్రత్యేక సూచన ఏమిటంటే దయచేసి ఒకరినొకరు క్లాష్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవద్దు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఒకే ఆదివారం 2 ఎగ్జిబిషన్స్ నిర్వహణ చేయవలసి వస్తే దయచేసి ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చాలా గ్యాప్ ఉంటే 2 ప్రాంతాల బ్రాహ్మణ కుటుంబాలను కూడా ఆకర్షించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా మీరు మీ సోదరులకు అందరికి కలిపి మాట్లాడి ఏదైనా ఒక కామన్ డైరీ ఏమన్నా తీసే ఆలోచన ఏమైనా చేస్తారా అని ఫస్ట్. ఇంతకుముందు నేను తెలియజేసిన విధంగా ఈ ఎగ్జిబిషన్ ప్రక్రియ ఒక భగవద్గీత లాంటి మంచి బుక్కులాగా ఈ చర్చా గోష్ఠులతోనే ఈ ఎగ్జిబిషన్ ప్రక్రియ ప్రారంభించింది అనే విషయాన్ని మీకు తెలియజేశాను. దీని అంతిమ లక్ష్యం ఏంది అన్నది కూడా మీకు తెలియజేశాను. దీనికి మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంది అనేది మీరు వాళ్ళను స్పెషల్గా ఇంటర్వ్యూ కూడా చేశారు. వాళ్ళను నేను మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులే, వాళ్ళు కలిసి రావాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా కలిసి రావాల్సిన అవసరం ఉంది, కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ స్త్రీశక్తి ఉంది, రెండు ఉన్నాయి. సేమ్ రిజిస్ట్రేషన్తో సులోచన గారి ఆధ్వర్యంలో స్త్రీశక్తి ఉంది, అనుపమ గారు దాంట్లో ఉన్నారు, సంధ్య గారు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. అనురాధ గారిది కూడా స్త్రీశక్తి ఉంది. ఇందులో ఏ స్త్రీశక్తిని మనం తీసుకుందాం, అక్కడ ఒక కన్ఫ్యూజ్. తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, రవిప్రసాద్ గారు కూడా నిర్వహించారు, మల్లాది చంద్రమౌళి గారు కూడా నిర్వహించారు. ఇలా ఒకళ్ళు ఫ్రీ అని ఒకళ్ళు కాదని ఇలాంటి కన్ఫ్యూజ్ పీరియడ్ లోపల ఈ డైరీని మనం ఏ విధంగా రూపొందిస్తాం, ఇయ్యలేం. కాబట్టి రానున్న రోజులలో ఈ నిరంతర ప్రక్రియ ఇది. ఎందుకు ప్రతి నెల జరిగే నిరంతర ప్రక్రియనే మన బ్రాహ్మణ సమాజం ఎగ్జిబిషన్. దీన్ని ఆపేది ఉండదు. దీనికి ఒక ప్యాకేజ్ లాగా పెట్టాం. 3 నెలలు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, 6 నెలలు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఏడాది మొత్తం కూడా 5,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ప్యాకేజ్ ప్రకారంగా పోతున్నాం. ఈ ప్యాకేజ్ ప్రకారంగా ఎవరైతే వస్తారో, కలిసి వస్తారో వారందరినీ కూడా ఒక రానున్న 3-4 నెలల్లో మేము వాళ్ళందరినీ కూడా ఎవరు మిగులుతారు, అందరు పోగా ఎవరు మిగులుతారో చూసి ఒక డైరీ కూడా తీస్తున్నాం. అప్పటికి ఆల్రెడీ ఒక బిజినెస్ డైరెక్టరీ అనే ఒకటి దాన్ని రూపొందిస్తున్నాం. అది రేపు రానున్న ఎగ్జిబిషన్లో అందరికీ ఉచితంగా ఇవ్వాలనే దాంట్లో ఉన్నాం. ఆల్రెడీ మాకు ఒక 350 నుండి 400 మంది బ్రాహ్మణ ఎగ్జిబిషన్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా పాల్గొనని వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ డాటాతోని MBS బిజినెస్ డైరెక్టరీ అనే ఒక డైరెక్టరీని కూడా రూపొందించాను నేను. అది అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని, అందరికీ ఎవరికైనా కానీ ఆ రోజు అంటే ఒకరోజు ఎగ్జిబిషన్లో వాళ్ళు పర్చేజ్ చేసుకోలేకపోయినా అక్కడ నెంబర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు, శుభకార్యాలు కానీ ఏదైనా కానీ కావాల్సినప్పుడు ఒక నెంబర్లు ఉంటే, అందరి ఇళ్లలో ఒక నెంబర్లు ఉంటే వాళ్ళ ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఒక డైరీని రూపొందించాను. ఆ రూపొందించిన డైరీ కూడా అందరికీ ఉచితంగా ఇస్తాను. దీంట్లో అందరూ కలిసి వస్తే అందరినీ కలుపుకపోతాం. ఇది మొదటి నుండి నేను అన్ని ఇంటర్వ్యూలలో చెప్పే ఒకటే మాట ఏంటంటే, మన బ్రాహ్మణ సమాజం అనేది ఒక పవిత్రమైన గోదావరి నది లాంటిది. ఈ నదిలో ఎవరైనా మునిగి పుణ్యం చేసుకోవచ్చు, పుణ్యం పురుషార్థం వస్తుంది. లేదు ఎవరూ చూస్తలేరు కదా అని చెప్పి ఓ చెంబు తీసుకొని చెట్టు కిందికి పోతే అది వాడి కర్మ అనుకుంటాం తప్ప వీడేదో మా నీళ్లను నిరుపయోగం చేస్తున్నాడు అనే విషయాన్ని మేము ఎప్పుడు మా స్టేట్ కమిటీ భావించదు. అందరినీ కలుపుకపోవడానికే మన బ్రాహ్మణ సమాజం ఉంది. మీకు చెప్పినట్టుగా ఐఆమ్ బ్రాహ్మణ్, వీఆర్ బ్రాహ్మణ్స్, బ్రాహ్మణ్ టు బ్రాహ్మణ్ హెల్ప్ అనే ఏకైక ఎజెండా. ప్రాంతాలతో సంబంధం లేదు, శాఖలతో సంబంధం లేకుండా దీన్ని ముందరకు తీసుకుపోవాలి. మీ అందరి సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈరోజు పుట్టిన బ్రాహ్మణ్ దగ్గర నుండి రేపు చనిపోయిన బ్రాహ్మణి వరకు ఇందులో మెంబరే, ప్రెసిడెంటే, సెక్రటరీ, దీనికంటూ ఒక ఎజెండా అంటూ ఒకటే ఎజెండా. అందరూ కలిసి వస్తే తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రసాద్ గారు, ఈ సందర్భంగా సమస్త బ్రాహ్మణ సమాచార స్రవంతి అనే మా ఛానల్ నుంచి మీ అందరికీ బ్రాహ్మణ కార్యక్రమాలు నిర్వహించే అందరికీ ఒక విస్పష్టమైన ప్రకటన ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఏ బ్రాహ్మణ కార్యక్రమం జరిగినా మా వంతు పూర్తి సహకారం అందిస్తాం. ఇందులో ఒకే రకం కార్యక్రమం నిర్వహించే ఎవరికి 2-3 ఉంటే ఒకరికి ఎక్కువ ప్రచారం చేయటం, ఒకరికి తక్కువ ప్రచారం అనే సమస్యే మా దగ్గర రాదు. అందరినీ సమానంగా మేము ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా బ్రాహ్మణ వర్గం అనేది పైకి రావాలనేది మా కోరిక. దానికి మా ఉన్న శక్తులన్నీ కేంద్రీకరించి అందరికీ సహకారం అందిస్తాం. అలాగే రేపు 20వ తారీఖు జరగబోయే మీ 19వ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని, భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో జరగబోయే మెగా ఎగ్జిబిషన్ మీరు అన్నట్టుగా 400 స్టాల్స్ కాకుండా సుమారుగా 1000 స్టాల్స్ పెట్టి
అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారని, దానికి మా పూర్తి సహకారం కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ తిరిగి మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిద్దాం. చివరిగా మీ సందేశం చెప్పండి. ఈ అందరికీ నమస్కారము. నా పేరు అవధాన నరసింహప్రసాద్ శర్మ, ఆత్రేయ గోత్రం. భారత సమాచార కేంద్రం బ్రాహ్మణ సమాచార కేంద్రం అని ఈ కేంద్రం ఏదైతే ఉందో, మన గిరిప్రసాద్ శర్మ గారి యొక్క ఆలోచన దర్పణమే ఈ సమాచార కేంద్రం. ఈ సమాచార స్రవంతి ఏదైతే ఉద్భవించినప్పటి నుండి బ్రాహ్మణులో అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నామంటే, మేము ఒక స్టేట్ సెక్రటరీగా బ్రాహ్మణ సేవలో ఉన్నాం. మాకు కొన్ని కార్యకర్తలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా మన బ్రాహ్మణ సమాజం అనేది ఐడి కార్డు రూపంలోనే కానీ, సమాచార స్రవంతి ద్వారా కానీ, సోషల్ మీడియాల ద్వారా అందరికీ సుపరిచితమే. కాబట్టి ఏదైనా బ్రాహ్మణ సమస్య వచ్చినప్పుడు మాకు ఫోన్లు చేసినప్పుడు తప్పకుండా ఈ బ్రాహ్మణ భారత భవన్ సంస్థానం గురించి చెప్తుంటారు. గిరిప్రసాద్ శర్మ గారి యొక్క సంకల్ప బలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఆయన ముందరికి వెళ్తున్నాడు. ఏ కాలంలో ఎలా ఉండాలి, ఇంటర్నెట్ కాలంలో ఎలా ఉండాలి, నెట్ లేని కాలంలో ఎలా ఉండాలి, ఏది లేకుండా ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్న బ్రాహ్మణుడు కూడా వాళ్ళ దగ్గర కూడా చేరే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని మనం ప్రతి బ్రాహ్మడు దీన్ని హర్షించదగ్గ విషయం. మనం ఎవరైతే ఈ సంస్థ ఒక సంకల్పంతో ముందరికి వెళ్తుందో, మన అందరం కూడా తోచిన విధంగా వారికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ విధంగా అయినా కానీ సహాయ సహకారాలతోనే ముందరికి వెళ్తే, ఇలాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపు రానున్న రోజులలో మనకు బ్రాహ్మణ సేవకే కానీ, బ్రాహ్మణులకు అందుబాటులో ఉండే విధంలోనే కానీ, బ్రాహ్మణికి ఏ కష్టం వచ్చినా కానీ వీళ్ళు ముందర ఉండి వీళ్ళకు ఉన్న అనుభవాన్ని కూడా మనకు షేర్ చేస్తారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా ఎవరి సంఘంలో వాడు ప్రెసిడెంటు, ఎవరి సంఘంలో కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడిదక్కడ చేస్తున్నా కానీ ఇలా సేవ చేసేవాళ్ళు ఎవరున్నా పర్వాలేదు, ఏ సంఘంలో ఉన్నా పర్వాలేదు, ప్రాంతాలకు అతీతంగా మనం వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం బ్రాహ్మణ దానికి మనం ముందరికి వెళ్తాం. బ్రాహ్మణులు అందరూ కూడా ఐక్యంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలకు ఒక గుర్తింపు వస్తుంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధమైన గుర్తింపు రావాలన్నా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉన్నామనే మెసేజ్ను మనం గిట్ట సమాజానికి పంపించగలిగితే అప్పుడు మనము నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందరికి వెళ్తాయి. కాబట్టి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సంఘాలలో ఉండే పెద్దలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఒకటే విషయం ఏంటంటే, ఎవరు మంచి పని చేసినా, ఏ సంఘం నుండి చేసినా, నా సంఘం పేరు పెట్టాడా, నన్ను పిలిచాడా, నన్ను పిలవలేదా, లేకుంటే నా బ్యానర్ పెట్టాడా, నా యొక్క సంస్థను పెట్టాడా, ఇవన్నీ ఆలోచించకుండా వాడు ఆత్రేయ గోత్రస్థుడు అవధాన ప్రసాద్